రేవంత్ నిన్ను నరుకుతాం రా సోషల్ మీడియాలో వచ్చి చూపిస్తాను నేను. ఉన్నది చాలా వచ్చింది కదా. ఎవరది? వాడెవడో పెద్దగా అడుస్తున్నాడు. మరి నీకు సోయి లేదా? నిన్ను నరుకుతాను ఒరే అని ముఖ్యమంత్రి అంటే ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టే కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉగ్రవాదమే కదా. మరి ఆ లెక్కన జనసేన ఉగ్రవాదే కదా. నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే ఉగ్రవాదం అయితే నరుకుతంటే ఎంత పెద్ద ఉగ్రవాదం మరి బలిస్తారా రేవంత్ రెడ్డిని బలిస్తారా పెద్దగా అంటున్నాడు. వాడు బలుపుతోడు అంటున్నాడు. వాడు బలిసిండు కాబట్టి బలిస్తా అంటున్నాడు. మరి అట్లా ఉన్నప్పుడు మరి రామచంద్రరావుని అడగాలి, గల్లాబట్టి అడగాలి, అది ఉగ్రవాదమా కాదా? నీకు తెలివి ఉందా రామచంద్రరావుకు? అడగాలి కదా. రఘునందన్ రావు కూడా అడుగుదాం. ముఖ్యమంత్రిని బలిస్తానంటే ఒరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుంటే అంటే తెలంగాణ ఉండొచ్చు. అంటే నేను చెప్పేది ఏమంటే మనము ఇక్కడ తెలంగాణలో బీజేపీ రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డి ద్వారా పవన్ కళ్యాణ్ తీసుకొస్తానంటే బీజేపీ ఆత్మహత్య చేసుకుంటుంది. రాజకీయాల ఆత్మహత్యలు ఉంటాయి. బీజేపీ ఆత్మహత్య చేసుకుంటారనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందేమో, అన్ని పార్టీలు కలిసే ఉంటున్నాయేమో తెలంగాణ వ్యతిరేకంగా. ఎందుకంటే కంపెనీలన్నీ వాళ్ళే, భూస్వాములంతా వాళ్ళే, దొంగలంతా వాళ్ళే, కార్పొరేట్ కంపెనీలు వాళ్ళే. అందుకని వాళ్ళంతా కలిసే ఉన్నారు. మనం ఇప్పుడు మనం కలవాలి. తెలంగాణ రాలేదు. ఒక చిన్న మాట చెప్పి ఆపేస్తాను నేను. తెలంగాణ అయితే ఈ 12 ఏళ్ళ తెలంగాణ నేను చూస్తలేను. మళ్ళీ అంత వాళ్ళ పరిపాలన నడుస్తుంది. అన్ని వాళ్ళే, సినిమాలు కూడా వాళ్ళే, అన్ని వాళ్ళే. ఏమన్నా ఉందా? మారిందా ఏమన్నా? నదులు అక్కడనే బారుతున్నాయి, నిధులు అక్కడనే బారుతున్నాయి, నియామకాలు అక్కడనే బారుతున్నాయి, అంతా వాళ్ళే ఉన్నారు. తెలంగాణ వచ్చిందనేది అది వాస్తవం కానీ సత్యం కాదు. సత్యం ఎపిస్టమాలజీ అంటాం, సత్యశోధన శాస్త్రం. అంటే ఏంటంటే సత్యం దగ్గరికి చేరాలంటే సత్యం శత్రువుల నుంచి విడదీయాలి. సత్యాన్ని విడదీయాలి. ఎవరెవరు శత్రువులు సత్యానికంటే అబద్ధం, అది మోసపూరితమైంది. అసత్యం అమాయకం, చిన్నపిల్లలు చెప్పేది. అర్ధసత్యం రెండింటికంటే ప్రమాదం. అది వక్రీకరణ, అదొక ప్రమాదం. అతి మేధస్సు, డీజనరేట్ మేధావి, దిగజారిన మేధావి, వాడు ఇంకా పెద్ద శత్రువు. ఎందుకంటే వాడు అసత్యాన్ని సత్యమని నమ్మిస్తాడు, సత్యాన్ని అసత్యమని నమ్మిస్తాడు. చూస్తున్నాం కదా. నేనే తెలంగాణ తెచ్చినని చెప్పే ఎక్కడ చెప్పిండు. ఆ బెల్లెలతో పేరు ఇక్కడ సిద్ధులు ముక్క కరుణాగర్ ఎవరు చెప్పలే. పేరుగాడు పోయి నమ్మిస్తాడు నేనే పులిని చంపినాను. అది ఇక ఫ్యాక్ట్ ఈజ్ వర్స్ట్ ఎనిమీ ఆఫ్ ది ట్రూత్. వాస్తవం అనేది సత్యానికి అన్నిటికంటే పెద్ద ప్రమాదకరమైన శత్రువు. ఏంది ఫ్యాక్ట్ అంటే వాడు సైకిల్ తొక్కుతున్నాడు, కాళ్ళు ఆడుతుంది, పెడలు తిరుగుతుంది, చైన్ తిరుగుతుంది, చక్రం తిరుగుతుంది, దమ్ము తీస్తుండా రొప్పుతున్నాడు, చెమటలు కక్కుతున్నాడు, అన్ని నిజమే. కానీ వాడు స్టాండర్డ్ సైకిల్ తొక్కుతున్నాడు. నడుస్తుందా? ముందుకు పోద్దా బండి? పోదు కదా. సైక్లింగ్ ఈజ్ ఫ్యాక్ట్ బట్ నాట్ ట్రూత్. వాడు ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాడు ట్రెడ్మిల్ మీద వెళ్ళిపోతాడు. కాబట్టి అన్నిటికంటే పెద్ద శత్రువు వాస్తవం, సత్యానికి పెద్ద శత్రువు వాస్తవం. ఇప్పుడు తెలంగాణ వచ్చిందనేది వాస్తవమే తప్ప సత్యం కాదు. కాబట్టి మళ్ళీ తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రజల తెలంగాణ తెచ్చుకోవాలి, ప్రజాస్వామిక తెలంగాణ తెచ్చుకోవాలి. దానికోసం అందరం ఏకం కావాలి. తెలంగాణలో కాదు, ఆంధ్రలో కూడా ప్రజాస్వామ్యం రావాలి. అక్కడ కూడా చౌరస్వామ్యమే ఉంది. అందరు దొంగలే ఉన్నారు అక్కడ. చుండూరు, కారంచేడు, పాదిరికుప్పం, లక్ష్మపల్లి, వేంపంట, కంచకచర్ల, ఈ దొంగలే కదా. వాళ్ళు ఎట్లా ప్రజాస్వామికవాదులు అవుతారు? వాళ్ళు దొంగలే. ఈ చౌరస్వామ్యమే. అందుకని అక్కడ కూడా మనం చేద్దాం, వాళ్ళకి మద్దతు ఇద్దాం. అక్కడ పేదలకు మద్దతు ఇద్దాం, అక్కడ ఆదివాసులకు మద్దతు ఇద్దాం, ఇక్కడ దళితులకు మద్దతు ఇద్దాం, కష్టజీవులకు, గ్రామీణాల్లో పనిచేసే వాళ్ళకు, చేతివృత్తులకి అందరికి మద్దతు ఇద్దాం. మన దగ్గర కూడా ప్రజాస్వామ్యం తెచ్చుకుందాం. ఆంధ్రలో కూడా ప్రజాస్వామ్యం రావడానికి మనం ప్రయత్నం చేద్దాము. దానికోసం అన్ని శక్తులు ఏకం చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మా యువ రచయిత మా పసులు రవీంద్రన్ అని మాట్లాడాల్సింది కోరుతాం. రైట్ రా. మీడియా మిత్రులకి, అట్లాగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన క్రాంతిదల్కి, మా పృథ్వీరాజ్ అన్నకి, సభలో ఈ రౌండ్ టేబుల్ సభలో పాల్గొంటున్న నాయకులకి, ప్రజా సంఘాలకి జై భీములు. ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారికి, జనసేన నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ఎందుకు అంటే వాళ్లకు తెలంగాణ మీద ఎంత అక్కసు ఉంది, వాళ్ళ అజ్ఞానం ఏ లోతుల్లో ఉన్నది, ఎంత పాతాళంలో వాళ్ళు ఉన్నారు అనేటటువంటి విషయం మరొకసారి నిరూపించినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రకటించినటువంటి ఈ ప్రోగ్రాం పేరు, అది వాస్తవానికి అమరావతి రాజధాని నవనిర్మాణ సభ పెట్టుకుంటే బాగుండేది. ఆయన ఎందుకు అంటే వాళ్ళ రాష్ట్రానికి ఒక రాజధానే లేదు ఇప్పటివరకు. ఆయనేమో వచ్చి పక్క రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారట. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఖాళీ చేసి, అంటే ప్రతి శనివారం ఆదివారం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తిని పడుకుంటారు కదా, ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోతే అక్కడ ఆంధ్రలో ఉన్న నాయకులందరూ అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి అంటే, ఒరే నాయన మనకు రాజధానే లేదు, నువ్వు ఇక్కడ మాట్లాడకుండా పోయి అక్కడెక్కడో ఉద్ధరిస్తా అంటవేంద్రా స్వామి, నువ్వు ఫస్ట్ మా దగ్గర ఉద్ధరించరాదు, మనకు రాజధాని లేదు అని చెప్పేసి వాళ్ళు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు ఈ జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, వాళ్ళ జనసేన కార్యకర్తలు మొన్న తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ అమరవీరుల భార్యలు వచ్చి ఇక్కడ మాట్లాడితే తాగుబోతూ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు అనేటటువంటి ఒక కామెంట్ చేసిండు తిరుపతిలో. ఆయనే బహుశా ఆయన హైదరాబాద్లో చేసి ఉంటే మళ్ళీ తిరుపతి పోకపోయి, ఆయన హైదరాబాద్లో కనుక ఆ కామెంట్ చేసి ఉంటే మళ్ళీ తిరుపతి పోకపోయి ఆయన. సో ఆడవాళ్ళని గౌరవించాలనే మినిమం సంస్కారం లేనటువంటి వాళ్ళు, తెలంగాణ అమరవీరుల పట్ల కనీసం బాధ్యత లేనటువంటి వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి 1300 మంది బిడ్డలని అవమానపరుస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ జనసేన కార్యకర్తలుగా ఉన్నారు అంటే కార్యకర్తల తప్పు కాదు, నాయకుడే అట్లా ఉన్నాక కార్యకర్తలు అట్లా ఉండడం చాలా సహజమైనటువంటి విషయం. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారిని ఏమంటున్నానంటే, అయ్యా మేము స్క్రిప్ట్ డైలాగులు చదువుతలేం ఇక్కడ, మేము మా గుండె గొంతుకతో మాట్లాడుతున్నాం, మేము మా ఆవేదనతో మాట్లాడుతున్నాం, మేము ఆవేశంతో మాట్లాడుతున్నాం. కానీ దాని వెనకాల 60 ఏళ్ళ ఆలోచన ఉన్నది, 60 ఏళ్ళ దుఃఖం ఉన్నది. ఈ తెలంగాణ ఊరికే వచ్చింది కాదు. తర్వాత నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్న మీడియా మిత్రుల సాక్షిగా, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఏమన్నాడంటే, దేశంలో ఎక్కడైనా సరే ఎవరైనా ఎక్కడికైనా పోయి ప్రచారం చేయొచ్చు, నేను కేరళకి పోయినా, నేను కర్ణాటకకి పోయినా, నేను తమిళనాడుకు పోయినా అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు తమిళనాడుని వద్దని చెప్పలే, వాళ్ళు కేరళ రాష్ట్రాన్ని అడ్డుకున్నోళ్ళు కాదు, వాళ్ళు ఇంకో గుజరాత్ రాష్ట్రాన్ని అడ్డుకున్నోళ్ళు కాదు, మా తెలంగాణని నిండా ముంచినోళ్ళు కాబట్టి మేము అడ్డుకుంటున్నాము, మేము మా తెలంగాణని దోసుకున్నోళ్ళు కాబట్టి మేము అడ్డుకుంటున్నాము. మీకు రాజ్యాంగం ఇప్పుడే గుర్తొస్తుంది. గమ్మత్ ఏంటంటే రాజ్యాంగాన్ని వాళ్ళు ఉటంకిస్తూ ఉండరు. అది ఎట్లా ఉన్నదంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఇంతకాలం 60 ఏళ్ల పాటు దోసుకొని తెలంగాణకు మా పృథ్వీ అన్న చెప్పినట్టు ఇన్ని అన్యాయాలు జరిగితే మాట్లాడిన వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ విషయం వచ్చే వరకు మాత్రం ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా బతకొచ్చు, రాజ్యాంగం కల్పించింది అని చెప్పి అంటారు. నిజమే, రాజ్యాంగం కల్పించింది వాస్తవమే. కానీ రాజ్యాంగంలో ఉన్నదా 60 ఏళ్ల పాటు దోసుకోవాలని? రాజ్యాంగంలో ఉన్నదా 369 మంది బిడ్డలను కాల్చి చంపాలని? రాజ్యాంగంలో ఉన్నదా 1200 మంది బిడ్డల ప్రాణాలు తీయాలని? మరి ఇన్ని చేసినటువంటి